మొత్తం సుప్రీంకోర్టుకే చేరింది. మిథున్ రెడ్డి ఓ పక్కన సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ మీద ఉన్నారు ఇంకో 2 వారాల పాటు. ఇదే సందర్భంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళకి సంబంధించింది కూడా అక్కడ అదే పని చేశారు. వాళ్ళు నిన్న హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. ఇదే సమయంలో రాజకేశ్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ అంతకుముందు అరెస్ట్ చేయకముందు తనకిచ్చిన నోటీసును సవాల్ చేస్తూ వేస్తే అక్కడ ఒక టెక్నికల్ పాయింట్ వచ్చింది. తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చినటువంటిది ఆంధ్ర సిఐడికి కూడా తెలంగాణలో నోటీసులు ఇచ్చే అధికారం ఉందని 2022లో ఇచ్చింది తీర్పు. అప్పటికి 2022 నాటికి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాయి. ప్లస్ అంటే ఉమ్మడి రాష్ట్రం కాదు, రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్ మీద హక్కు ఉమ్మడిగా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి ఇచ్చుకోవచ్చు. 2024 తర్వాత ఎవరి లెక్క వాళ్ళకి విడిపోయింది. అలాంటప్పుడు ఇక్కడ ఇవ్వాలంటే అక్కడ ప్రభుత్వము ఈ రూట్లో సాగాలి. రాజకేశ్ రెడ్డి టెక్నికల్ పాయింట్ ఏం తీసుకొచ్చాడు, నేను హైదరాబాద్ నివాసిని, ఆంధ్ర వాళ్ళు నాకు ఇవ్వాలంటే ఇక్కడ దానికి కుదరదు అంటే అప్పుడు హైకోర్టు ఇట్లా గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇవ్వచ్చు అని చెప్పి, అదే జరిగితే తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర జోక్యం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇది పరిధి కాదు అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు అసలు ఆంధ్ర సిఐడికి తెలంగాణలో నేరుగా ఇచ్చే అధికారం ఉందా లేదా అని తేల్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఇందులో ట్విస్ట్ అని ఎందుకు చెప్పానంటే 2022 అంటే అప్పటికి ఉమ్మడిగా ఉంది, 2014 నుంచి 24 దాకా హైదరాబాద్ ఉమ్మడి హక్కు కాబట్టి అప్పుడు సిఐడి అక్కడ ఇచ్చుకోవచ్చు. 24 తర్వాత మారింది అన్నటువంటి కారణంగా ఇప్పుడు ఒక రాష్ట్రం సిఐడి ఇంకొక రాష్ట్రానికి వర్తించదు అనే పాయింట్ కనుక సుప్రీంకోర్టు అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవసరమైతే అద్దెకో లేకపోతే ఇక్కడ ఆస్తులు అమ్మేసైనా తెలంగాణలో హైదరాబాద్లో కొనేసుకుని అక్కడ సెటిల్ అయ్యి అక్కడి నుంచి మాట్లాడతా దా 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 అని పిలుస్తుంటారు. అక్కడి నుంచి